హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్టీఏ తన యొక్క గొప్పదనాన్ని మళ్ళీ ప్రదర్శించింది స్టూడెంట్స్ మీద. తెలివిగల ఇన్స్టిట్యూషను లేకపోతే ఒక ఆర్గనైజేషను ఇలాంటి చిన్నపిల్లల మీద ఇలాంటి ప్రయోగాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. చాలాసార్లు ప్రతి సంవత్సరం ప్రతి సెషన్లో జరిగేదే. మళ్ళీ కీ అయితే చేంజెస్ చేసింది, కొన్ని క్వశ్చన్స్ డ్రాప్ అయితే జరిగింది. ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్కి ఇలా కొన్ని క్వశ్చన్స్ తీసేయడం వల్ల ఎవరికి లాభం ఉండదండి. ఇవేం మార్కులు అందరికీ కలపరు కదా. ఒక క్వశ్చన్ తీసేయటం వల్ల, డ్రాప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆ క్వశ్చన్ మీద కనీసం 4-5 నిమిషాలు టైం స్పెండ్ చేసిన స్టూడెంట్ ఆ 4-5 నిమిషాలు ఆ క్వశ్చన్ తప్పని తెలిస్తే వేరే క్వశ్చన్కి వెళ్ళిపోతాడు కదా. సో ఆ టైం వేస్ట్ చేసిన స్టూడెంట్ యొక్క బాధలు వేరే రకంగా ఉంటాయి. సరే, ఎనిహో మన చేతుల్లో ఏమీ లేదు. సో ఈసారి కూడా ఫైనల్కి మళ్ళీ మార్చింది. ఆ కీ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏ క్వశ్చన్ ఏ రోజున ఏ పేపర్లో క్వశ్చన్స్ అనేది డ్రాప్ చేశారో చూద్దాం. సో మీకు ఫైనల్కి కావాలనుకుంటే ఎన్టీఏ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది, చెక్ చేసుకోండి. లేదా ఫండిసర్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంది గూగుల్ ప్లే స్టోర్లో, అందులో ఫ్రీ మెటీరియల్ పెట్టాను, చెక్ చేసుకోండి. సో ఇందులో 4th రోజున ఫస్ట్ డే రోజున మాత్రం 27th క్వశ్చన్ ఒక క్వశ్చన్ అయితే డ్రాప్ చేశారు. దీనివల్ల ఆ క్వశ్చన్ చేసినటువంటి స్టూడెంట్ మాత్రం నష్టపోతాడు. అంతవరకు ఎవరికి లాభం అయితే ఉండదు, అందరికీ స్కోర్ కలపడం అయితే ఏమాత్రం ఉండదు. సో ఫస్ట్ రోజున మ్యాథమెటిక్స్లో 27th క్వశ్చన్ అయితే డ్రాప్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫస్ట్ రోజున సెకండ్ షిఫ్ట్లో అంటే 4th రోజున సెకండ్ షిఫ్ట్లో గుజరాత్ వాళ్ళకి సంబంధించి 2 ఆప్షన్స్ ఇచ్చారు. గుజరాతీ లాంగ్వేజ్లో రాసిన వాళ్ళకి. మిగతా ఎక్కడ క్వశ్చన్ అయితే డ్రాప్ అవ్వలేదు. 5thలో ఎటువంటి చేంజెస్ అయితే ఏమీ లేవు. అలాగే 6th మార్నింగ్ మాత్రం ఛాన్స్ వచ్చింది. 6th మార్నింగ్ మళ్ళీ ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనేది డ్రాప్ చేశారు. దానివల్ల కూడా ఆ క్వశ్చన్ చేసిన వాడికి నష్టం తప్ప ఎవరికి అందరికీ ఎట్ ఏ టైం మార్కులు కలిపేద్దామని ఆలోచన అయితే వాళ్ళకి ఉండదు. దానివల్ల నష్టం తప్ప అందరికీ కలిపేసిన నష్టమే. ఆ ఒక్క క్వశ్చన్ తీసేసిన వల్ల ఆ స్టూడెంట్ దాని మీద టైం స్పెండ్ చేసిన స్టూడెంట్కి అయితే నష్టం. సో వాళ్ళ మరి తెలివితేటలు అలా ఉన్నాయి వాళ్ళవి, మనం ఏం అనలేము. నెక్స్ట్ అలాగే 6th రోజున ఈవినింగ్ 27th క్వశ్చన్, ఏదో 27th అనేది ఏదో వెరైటీ నెంబర్లా కనబడుతుంది. 4th రోజున అలాగే జరిగింది. 6th రోజున కూడా ఆ 27th క్వశ్చన్ మరి డ్రాప్ అయింది ఇంటీజర్స్లో.